భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఈరోజు మనుషులండి దేశాలుగా విడిపోయారండి. మనది ఏ దేశం చెప్పండి? భారతదేశం. మన పక్క దేశం చైనా, మన పక్క దేశం పాకిస్తాన్. కొంచెం అలా మీరు ముందుకెళ్ళిపోతే ఖండం మారిపోతే మన ఆసియా ఖండం దాటిస్తే మరో ఖండానికి వెళ్ళిపోతాం. దేశాలు వేరైపోయాయి, దేశాలలో ఉన్న మనుషులు వేరైపోయారు. మనుషులు ఎలా ఆలోచించారంటే మనం ఎలాగో వేరైపోయాం గనక మనల్ని దేవుళ్ళు కూడా విడగొట్టేసుకుందాం. మా దేశానికో దేవుడు, మీ దేశానికో దేవుడు. అమెరికాకి యేసుప్రభు దేవుడు అట. యేసుప్రభు ఎవరు దేవుడు అట? అమెరికా. మరి అమెరికాలో దేవుడు అట. ఆయన అమెరికాలో పుట్టాడంటే పుట్టింది కాదు, అక్కడ పుట్టింది ఎక్కడ? మన ఆసియా ఖండం, మన ఖండంలో పుట్టాడు ఆయన, ఇజ్రాయెల్లో. ఆయన తీసుకెళ్ళి ఎవరికి దేవుడిని చేశారు? అమెరికా దేవుడు. తర్వాత చైనాకి వెళ్ళిపోయామనుకోండి, అది అదో టైప్ దేశం, అది దేవుడే లేడు వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనుషులు ఏమని భ్రమపడుతున్నారంటే దేశాలు వేరు, మా దేశానికో దేవుడు, మీ దేశానికి ఒక దేవుడు. నేను మాట్లాడుతున్నానండి, దేశానికో దేవుడు ఉంటాడా? మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే అనడానికి రుజువులు ఏంటండి, ఆధారాలు ఏంటండి అంటారేమో. ఇప్పుడు భారతదేశంలో మనుషులు ఉన్నారు, అమెరికాలో మనుషులు ఉన్నారు, ఏమన్నా ఐరోపాలో మనుషులు ఉన్నారు, పాకిస్తాన్లో మనుషులు ఉన్నారు, చైనాలో మనుషులు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో గాలి ఉంది, భారతదేశంలో గాలి ఉంది, చైనాలో గాలి ఉంది, బంగ్లాదేశ్లో గాలి ఉంది. వెరీ గుడ్. మనుషులు ఉన్నారు, గాలి ఉంది. అంటే మనుషులు ఉన్నారు, ప్రకృతి ఉంది. మనకి ఎలాంటి అగ్గో వాళ్ళకి అలాంటి అగ్గే, మనకి ఎలాంటి గాలో వాళ్ళకి అలాంటి గాలే, మనకి ఎలాంటి నీరో వాళ్ళకి అలాంటి నీరే, మనకి ఎలాగ ఆకాశమో వాళ్ళకి ఆకాశం, మనకి ఎలాగ నేలో వాళ్ళకి అలాంటి నేలే. తేడా ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ నేను జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్పే పాయింట్, భారతదేశంలో ఉన్న మనుషులకు ఒక దేవుడు ఉండి అమెరికాలో ఉన్న మనుషులకు ఇంకో దేవుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ గాలి వేరుగా ఉండను, మన గాలి వేరుగా ఉండను. గాలి మారిపోయాయా? ఎక్కడికి వెళ్ళినా ఒకటే గాల. ఒకటే గాలి అంటే దేవుళ్ళు ఎంతమంది? దేవుడే. ఎవరి మనుషులు మూర్ఖంగా వాదిస్తారు తప్ప ఇది సత్యం కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధం అని నిరూపించమనండి. దేవుడు ఒక్కడే. మీ తండ్రి ఎవరో మీ జీవితకాలంలో మీరు గుర్తించండి. మిమ్మల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి రండి. ఆ దేవుడు బైబిల్లో ఉన్నాడు. సృష్టికర్త బైబిల్లో మాత్రమే మీకు దొరుకుతాడు. మిమ్మల్ని పుట్టించిన దేవుడు బైబిల్లో మాత్రమే మీకు దొరుకుతాడు.